నారి నారి నడుము మురారి రివ్యూ తెలుగు. ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా 'నారి నారి నడుము మురారి'. పండగకి గట్టి పోటీ ఉన్నా సరే చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమాను పోటీలో నిలిపింది చిత్ర బృందం. సామజవర గమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం, ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం, సంక్రాంతికి ఇంతకు ముందు వచ్చిన శర్వానంద్ సినిమాలు 'ఎక్స్ప్రెస్ రాజా', 'శతమానం భవతి' ఘన విజయాలు సాధించడం ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి బాలయ్య హిట్ మూవీ టైటిల్తో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుందా? శర్వకు కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి. ఇక కథ విషయానికొస్తే, గౌతమ్ అంటే శర్వానంద్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఆర్కిటెక్ట్. తన కొలీగ్ అయిన నిత్య సాక్షి వైద్యతో అతను ప్రేమలో పడతాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డప్పటికీ నిత్య తండ్రికి వీరి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. అయినా మాట వరుసకు రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకొని పెళ్లి తేదీలోపు ఏ చిన్న అవకాశం వచ్చినా గౌతమ్ అడ్డు తొలగించాలని చూస్తుంటాడు. ఈలోపు గౌతమ్ కాలేజీ రోజుల్లో ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులకే విడిపోయిన దియా అంటే సంయుక్త తన జీవితంలోకి తిరిగి వస్తుంది. దీంతో గౌతమ్ పెద్ద సంకటంలో పడతాడు. దియా గురించి నిత్య ఆమె తండ్రికి తెలియకుండా మేనేజ్ చేయడానికి అతను ఎలాంటి పాట్లు పడ్డాడు? నిత్యను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళేంటి? దియా నుంచి గతంలో అతను ఎందుకు విడిపోయాడు? ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకొని నిత్యను పెళ్లాడతాడా లేదా? కొత్త కథను ప్రయత్నించే రిస్క్ చేయడం కంటే అలవాటైన కథనే కొంచెం కొత్తగా చెప్పడం ద్వారా మ్యాజిక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు యువ దర్శకులు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా సాగే చిత్రాల్లో ఈ స్థాయిలో ఫాలో అవుతుంటారు. ప్రధాన పాత్రలను బాగా తీర్చిదిద్దుకుంటే, మంచి కామెడీ సిచ్యువేషన్లు క్రియేట్ చేయగలిగితే, ట్రెండీ వన్ లైనర్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులకు నవ్వులకు డోకా ఉండదు. నారి నారి నడుము మురారి టీం సరిగ్గా ఈ పని చేసింది. ఇంతకుముందు సామజవర గమన ప్రేక్షకులకు భలేగా ఎంటర్టైన్ చేసిన దర్శకుడు రామ్ అబ్బరాజు, రచయితలు భాను నందు కలిసి మరోసారి మ్యాజిక్ చేశారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ట్రెండీ కామెడీతో ఈ త్రయం నాన్ స్టాప్గా నవ్వించింది. విపరీతమైన హడావుడి, హద్దులు దాటిన సన్నివేశాలు, వెక్కిలి చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇవేవీ లేకుండా క్లీన్ ఫన్తోతో ప్రేక్షకులకు ఎంగేజ్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. సంక్రాంతికి ఇంటిల్లపాది ఆస్వాదించగా వినోదంగా మెప్పించిన శర్వానంద్ సంక్రాంతికి హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు. నారి నారి నడుము మురారిలో హీరో ఎక్స్ లవర్ పేరు దియా. తన పేరును అతను గుండె మీద పచ్చబొట్టు కూడా వేయించుకుంటాడు. కానీ తర్వాత ఆ అమ్మాయి నుండి విడిపోయి కొన్నేళ్లకు మరో అమ్మాయిని పెళ్లాడడానికి సిద్ధమవుతాడు. అప్పుడే ఆ పచ్చబొట్టును చెరిపేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. కానీ టాటూ వేసే వ్యక్తి అది పర్మనెంట్ అని తీసేయడం సాధ్యం కాదని చెప్తాడు. తర్వాత సీన్లో హీరోని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వచ్చి అతడి ఒంటి మీద ఉన్న టాటూని చూసేస్తుంది. అప్పుడు హీరో ఎలా మేనేజ్ చేశాడో చూశాక ప్రేక్షకులు వావ్ అనుకోకుండా ఉండలేరు. ఈ సన్నివేశంలో మతలబు ఏంటన్నది ఇక్కడ చర్చిస్తే స్పాయిలర్ అవుతుంది. కానీ నారి నారి నడుము మురారి రచయితలు, దర్శకుడు కలిసి ఒక సన్నివేశాన్ని ఎంతో బాగా రాసుకున్నారు. ఎంత అందంగా కన్విన్స్ చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి గమ్మత్తు అనిపించే కామెడీ బాగా పేలిన ఎపిసోడ్లు సినిమాలో 5 దాకా ఉన్నాయి. ప్రస్తుతం టాప్ ఫామ్లో ఉన్న సత్యలో హాస్పిటల్ నడిచే ఒక ఎపిసోడ్లో అయితే కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. సినిమా కొంచెం నెమ్మదించిన అనిపించినప్పుడల్లా మంచి ఎనర్జీ ఇచ్చే ఒక కామెడీ ఎపిసోడ్ పడడంతో నారి నారి నడుము మురారి ఎక్కడా బోరింగ్ అనిపించదు. హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత తన జీవితంలోకి కొత్త అమ్మాయి రావడం, ఆ పరిస్థితుల్లో పాత అమ్మాయి రీఎంట్రీ ఇవ్వడం, ఈ లైన్లో తెలుగులో బోలెడన్ని స్టోరీలు చూసాం. ఇలాంటి కథ హీరో మధ్యలో ఇరుక్కున్న అవస్థలు పడడం, ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర మేనేజ్ చేసే క్రమంలో కన్ఫ్యూజన్ కామెడీతో చాలా సినిమాలు వచ్చాయి. అయినా సరే మొహం మొత్తని విధంగా ప్లిజెంట్ ఫీల్ ఇచ్చేలా ఇందులో సన్నివేశాలు రాసుకున్నారు. కథ పాతదే అయినా క్యారెక్టర్లన్నా ఆసక్తికరంగా సాగడం వల్ల సినిమా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా నరేష్, సత్య, వెన్నెల కిషోర్ లాంటి సహాయ పాత్రలు ఒక్కదానికి ఒక ప్రత్యేక లక్షణం ఉండడం వల్ల అవి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ పాత్రల మీద కామెడీ ఎపిసోడ్లన్నీ బాగా పేలాయి. మరోవైపు శర్వానంద్ సైతం తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు.
అక్కడక్కడ కొన్ని సీన్లు రిపీటివ్గా అనిపించడం నారీ నారీ నడుము మురారికి మైనస్. కానీ ఇటు దగ్గర హీరోయిన్లతో హీరో లవ్ ట్రాక్స్ కానీ అటు కామెడీ ఎపిసోడ్లు బోరు కొట్టించకుండా సాగడం, ప్రీ క్లైమాక్స్లో ఎమోషనల్ కూడా బాగా వర్కౌట్ కావడం సినిమాకు కలిసొచ్చాయి. కోర్టు నేపథ్యంలో సాగే పథక సన్నివేశాలు మంచి వినోదాన్నివ్వడంతో ప్లిజెంట్ ఫీల్తో బయటికి వస్తారు ప్రేక్షకులు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన నారీ నారీ నడుము మురారి ఈ సంక్రాంతి సీజన్లో చివరి బంతికి సిక్సర్ కొట్టినట్టే.